నేను జారి పడకుండా నా పాదములు కూడా నువ్వు తప్పించావు. ఇప్పుడు జారి పడకుండా ఉంటే ఎక్కడ నడుస్తామట? జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మన పాదములను ఎందుకు తప్పిస్తున్నాడు? జారి పడిపోకుండా ఎందుకు మనల్ని కాపాడుతున్నాడంటే మన ఇష్టానుసారం తిరుగుతామని కాదు, లోక సంబంధన స్థలాల్లో సంచరిస్తామని కాదు. రెండు ప్రాముఖ్య విషయాలు ఎక్కడున్నాయి. ఒకటి దేవుని జీవపు వెలుగులో, రెండవది ఆయన సన్నిధిలో సంచరించినట్లుగా. అభిషేకించబడిన జీవితం, దేవుని శక్తి చేత బలము చేత నింపబడిన వారు ఆయన సన్నిధిలో సంచరిస్తారు, ఆయన వెలుగులో సంచరిస్తారు. ఇప్పటికీ నువ్వు చీకటిలోనే సంచరిస్తూ చీకటి కార్యాలను ప్రేమిస్తూ నేను దేవుని బిడ్డనండి అని నువ్వు చెబుతున్నావంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు చీకటిలో సంచరిస్తూ నేను దేవుని బిడ్డనంటే నువ్వు మోసం చేసుకుంటున్నావు. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో సంచరిస్తారు, ఆయన వెలుగులో